మీరా మెట్లు దిగుతూ ఉంటే మెట్లపై ఉన్న ఆయిల్ చూసుకోక దానిపై కాలు పెట్టి జారి కింద పడి తల పగిలి రక్తం వస్తూ ఉంటుంది. అలా మీరా కేకలు పెడుతూ స్పృహ కోల్పోవడంతో భూమి పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్య అత్తయ్య అని కంగారు పడుతూ ఉంటుంది. నేను వెంటనే అత్తయ్యని హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని భూమి మీరాని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న అపూర్వ ఎస్ నేను అనుకున్నది జరిగిపోతుంది అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి అపూర్వ ఏం జరుగుతోంది అని గోరింటాకు అడగడంతో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్న మీరా తిరిగి ఇంటికి వస్తుంది, భూమి మాత్రం పైకి వెళ్తుంది. భూమి ప్రాణాలు తీయడానికి నేను రౌడీలని దారిలోనే అరేంజ్ చేసేసాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఓ ఇదా నీ ప్లాన్ అని గోరింటాకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత నక్షత్ర పబ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ కూడా అదే పబ్కి వస్తాడు. సారీరా లేట్ అయింది అని గగన్ ఫ్రెండ్స్కి ఒక పెద్ద హగ్ ఇచ్చేసి వాళ్ళతో పాటు జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే నక్షత్ర ఇదంతా కూడా గమనించుకుంటూ ఉంటుంది. గగన్ తాగే జ్యూస్లో ఏదో మత్తు మందు కలిపేసి ఉంటుంది. బావా నేను అనుకున్నట్లే నువ్వు ఆ జ్యూస్ తాగుతున్నావు బావా, నేను నా ప్లాన్ని పూర్తి చేస్తాను బావా అని నక్షత్ర మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆ జ్యూస్ తాగిన గగన్కి ఉన్న ఫలంగా మత్తు ఆవహిస్తూ ఉంటుంది. స్పృహ కోల్పోతూ ఉంటాడు. అప్పుడే నక్షత్ర అక్కడికి వచ్చి ఇక గగన్ చేతిని తన భుజంపై వేసుకుని ఒక గదిలోకి తీసుకువెళ్ళి బెడ్పై పడుకోబెడుతుంది. గగన్ ఏమో ఫుల్గా మత్తులో ఉండి అలా స్పృహ కోల్పోతూ ఉన్నట్టు ఉంటాడు. ఇక మత్తులో ఉన్న గగన్ని చూసి నక్షత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది. భూమి మీరా ఇద్దరు కారులో హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. అత్తయ్య నీకేం కాదత్తయ్య, నేను నిన్ను కాపాడుకుంటానత్తయ్య అని భూమి కళ్ళు తెరవండి అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే భూమి వాళ్ళ కారుకి రౌడీలు వాళ్ళ కార్ని అడ్డుగా పెడతారు. ఇక భూమిని బలవంతంగా రౌడీలు లాక్కు వెళ్తూ ఉంటారు. ఏ ఎవర్రా మీరు అని భూమి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటుంది.